పుట్టినాయి. ఆ మూడు లోకాలల్లా మొదటి లోకం ఎక్కడ పెద్ద మనిషి మొదటి లోకం కాడికి పోయి గుమ్మడికాయ కొబ్బరికాయ మొదటి ఏ లోకము తెలియక కొట్టినట్టు ఒకటే దెబ్బ అంతే. ఒకటే దెబ్బ రెండే కూడా కొడతావు నువ్వు. ఉంగవాడి కొట్టాలి, ఉంగవాడి కొట్టాలి. నేను కొడుతుంటే నాకు పెళ్లి కాలేదు, లేకపోతే నేను కొడుతుంటే కానీ విష్ణుమూర్తి అవు లక్ష్మీదేవిని పెట్టుకొని వైకుంఠపురం విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పెట్టుకొని అది మూడో లోకాలలో రెండో లోకము రెండో లేకము గుమ్మడికాయ కొబ్బరికాయ ఉంటే బ్రహ్మదేవుడు సరస్వతి దేవిని పెట్టుకొని బ్రహ్మదేవుడు. ఈ పిల్లకి బ్రహ్మదేవుడు అన్ని రాదు, రాకొచ్చింది అదే అదే నోరు తిరుగుతలేదు, నోరు తిరుగుతలేదు. బ్రహ్మదేవుడు సరస్వతి దేవిని పెట్టుకొని సత్యలోకం అది మూడు లోకాలలో రెండో లోకం. ఇక మూడో లోకము
కైలాసపు రాము ఎందుకంటే ఎవరెవరకు గుమ్మడికాయలు వల్ల కొడతారు ముగ్గురు మూర్తులు మన సృష్టి నడిపించేటోళ్ళు వాళ్ళు ఇచ్చేటోళ్ళు వాళ్ళే తీసుకునేటోళ్ళు వాళ్ళే అన్ని ఆటలు ఆడేటోళ్ళు వాళ్ళే జగడం పెట్టాలన్న వాళ్ళే జగడం ముగించాలన్న వాళ్ళే ముగ్గురు మూర్తులు వాళ్ళకు గుమ్మడికాయలు లేకపోతే ఎట్లా అందుకే ముగ్గురు మూర్తులకు 3 గుమ్మడికాయలు బోల్ భవానీ మాత ముగ్గురు మూర్తులు ఎందుకంటే ఒకరు ఏమంటారంటే బ్రహ్మదేవుడే గొప్ప అంటారు మరొకరు ఏమంటారు విష్ణుమూర్తి గొప్ప దశావతార పుత్రుడు అంటారు శివుడే గొప్ప అంటారు ఎవరు గొప్ప కాదు ముగ్గురు సమానమే ఎందుకంటే మన కన్నులకు ఏమంటారు అంటారు గుడ్డిదానా అంటారు మన చెయ్యి పోతే ఏమంటారు మరి అన్ని సరిగా ఉంటే ఏమంటారు అదే ముగ్గురు మూర్తులు అంటే ఒక్కరు కూడా ఎక్క తక్క లేరు ముగ్గురు సమానం ఉంటేనే సృష్టి మొత్తం కరెక్ట్ నడుస్తుంది ఒకరు వరాలిచ్చేటోళ్ళు ఒకరు తయారు చేసేటోళ్ళు ఒక ఆలే మరో ఒకలేమో వరాలు ఇస్తారు ఒకలేమో తయారు చేస్తారు ఒకలేమో తీసేస్తోళ్ళు ముగ్గురు మూర్తులు సమానమే అప్పుడు ముగ్గురు మూర్తులు కలిసి సృష్టి మొత్తం తయారు చేయబడి 70 కోట్ల దేవతలు తయారు చేసి పెండ్లాలు కూడా తయారు చేసిరి 6 కోట్ల అయ్యలు తయారైరి వాళ్ళ పెండ్లాలు కూడా తయారైరి 7 కోట్ల యజ్ఞేశ్వరులు తయారైరి వాళ్ళ పెండ్లాలు కూడా తయారైరి 3 కోట్ల మునులు తయారు చేసిరి వాళ్ళ పెండ్లాలు కూడా తయారైరి దేవతలకు పెద్ద దేవేంద్రుడు తయారాయ్ ఆయన పెండ్లం కూడా తయారాయే నారదుడు తయారాయ్ ఆయన తయారా ఆయన లాకనే వచ్చినప్పుడే పెళ్లి అయింది అనుకుంటాము మనకు పత్రిక వస్తేనే పెళ్లి అయింది అనుకుంటాము నారదుడు తయారాయ్ తయారాయే మొత్తం సృష్టి మొత్తం తయారు కాబట్టి తయారు కాబట్టి ముగ్గురు మూర్తులు కలిసి సృష్టి మొత్తం తయారు చేస్తున్నారు కైలాసము వైకుంఠము సత్యలోకము ఇంద్రలోకము మహేంద్ర లోకము గంధర్వ పర్వతము నాగలోకము సూర్యలోకము దక్ష లోకము గంధర్వ పర్వతం భూలోకం భూవర్లోకం సువర్లోకం జనలోకం తపోలోకం అతల లోకం ఇతర లోకం సుతుల లోకం రసతల లోకం పాతాళ లోకం తమలోకాలు ఎవరి రాజ్యాలు వాళ్ళు ఏలాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. సృష్టి మొత్తం తయారాయి, సృష్టి మొత్తం
రూపం తయారు చేసిరు లక్ష్మీదేవి ఎప్పటికీ విష్ణుమూర్తి కాలకాని ఉండాలి ఆయన కాలొత్తుకుంటా ఎందుకంటే ఈ దగ్గర 7 పుట్ల శని కదా అందుకే లక్ష్మీదేవి ఎందుకు కాలకాడు ఉంటదంటే మీకు అర్థం కాదు కాదా మగ పిల్లలు కన్న కంపల్లా తిరిగి వస్తారు కన్న సారసతి పెట్టుకొని వస్తారు ఆడపిల్ల చేతుల ధర్మచక్రాలు ఉంటాయి వచ్చితే కల్లా మొగనికి వండబెట్టి కప్పున ముఖాల కిందికెళ్ళి కాలు వస్తాలి అయితే దరిద్రం అంతా పోతుంది ఇక అందుకే కదా లక్ష్మీదేవి కాలకాడు ఉన్నది ఆయన అర్థం చేసుకుంటే మీవే దేవతలు అని కనిపిస్తాను ఏమైందంటే లక్ష్మీదేవి ఉంటదే కాలకాడ ఎందుకంటే కాలెత్తకుండా లక్ష్మీదేవి కాలకాని ఉంటది అది ధర్మం బాగా గుర్తు పెట్టుకోండి ఆడపిల్లలంతా ఎన్ని తప్పులు చేసి వచ్చిన మగ పిల్లలు జర ఆవరించుకొని కాలొత్తుండి ఆ శని మొత్తం పోతది అది దేవుడి చీన సృష్టి మొత్తం తయారైపోయి ఎవరి రాజాలు వాళ్ళు వెళ్తున్నారు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు నేనే బ్యాక్ అర్థిస్తున్నాను ఎవరి దేశాలు వాళ్ళు వెళ్తున్నారు బ్రహ్మదేవుడేమో సత్యలోకం మేలాలి సరస్వతి దేవి పెట్టుకొని విష్ణుమూర్తి ఏమో వైకుంఠం మేలాలి లక్ష్మీదేవిని పెట్టుకొని పార్వతి ఏమో కైలాసం మేలాలి శంకరుడు కలిసి కైలాసం రాజ్యమేలాలి ఎన్నో ఏళ్ల తర్వాత ఎన్నో యుగాల తర్వాత ఉగాది కాదే యుగాది. అరే ఆమెకు నోరు తిరగకు ఉగాది అన్నది పటే ముంగడ వస్తుందా పండుగ ఎన్నో యుగాల తర్వాత ఏళ్ళ తర్వాత ఎవరి దేశాల వాళ్ళేదురు ఎవరి రాజ్యాల వాళ్ళు వెళ్ళుకుంటున్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎన్నో